డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, రిజల్ట్స్ అన్నీ వచ్చేసినవి. 10th క్లాస్ పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు. ఇది ఒక పరీక్షా సమయం. ఎందుకంటే ఏ కోర్సును సెలెక్షన్ చేసుకోవాలి, భవిష్యత్తు ఏ కాలేజీలో చేరితే బాగుంటుంది, ఏ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుంది అనేటువంటి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి సమయం. సో ఇక్కడ చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే చక్కని భవిష్యత్తుకి పునాది ఏర్పరచుకోవడం జరుగుతుంది. లేటెస్ట్గా ఒక సర్వే రిపోర్టు మనకు వచ్చింది. అందులో ITIs ఆర్ బెటర్ దాన్ IITs. IIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది హయ్యెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ అవి. ITIs ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ప్రభుత్వ మరియు ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థలు. సో ITIలు IITల కన్నా బెటర్ అనేటువంటిది రిపోర్ట్ వచ్చింది. సో ఏ విధంగా బెటరు, ఎందుకొరకు బెటర్ అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. దాన్ని గమనించండి. రాష్ట్ర వ్యాప్తంగా 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు ఉన్నవి. దాదాపు 265 ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా కేంద్రాలు ఉన్నవి. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 50,000 సీట్లు ఖాళీగా ఉంటవి. ప్రతి సంవత్సరం 50,000 సీట్లను ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈసారి మొదటి దఫా అడ్మిషన్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ITIలలో వాటిని ఆధునీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మంచి సంకల్పం తీసుకొని పరిశ్రమలకి, ఇన్స్టిట్యూట్కి ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. ఒక స్కిల్ గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ను ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఆ గ్యాప్ను ఫిలప్ చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునాతనమైనటువంటి కోర్సెస్ని ఈ ITIస్లలో స్టార్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని టాటా టెక్నాలజీ లిమిటెడ్ వారితోని MOU చేసుకొని, ఒప్పందం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 65 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో 65 ATC కేంద్రాలను నెలకొల్పడం జరిగింది. ATC అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్. ఇందులో అధునాతనమైనటువంటి కోర్సెస్ను ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, రోబోటిక్స్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషిన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, డిజైనింగ్, ఈ విధంగా అధునాతనమైనటువంటి కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి గత 2 సంవత్సరాల నుంచి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. పిల్లలకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం 99 డేస్ ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి నినాదం తీసుకొచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్లో ఒక గోల్ అనేది నిర్ణయించడం జరిగింది. ITIస్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ను నిర్వహించాలని ఇన్స్ట్రక్షన్స్ రావడంతో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా గత 2 నెలలుగా ఈ ATCలో ఉన్నటువంటి కోర్సెస్ని 2 వారాల వ్యవధి గల కోర్సులను, షార్ట్ టర్మ్ కోర్సెస్ని కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క బ్యాచ్లో 6 కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పుడు 7వ బ్యాచ్ నడుస్తుంది. సో వాళ్ళు రెగ్యులర్గా చదివేటువంటి కోర్సు యొక్క సర్టిఫికెట్తో పాటు అదనంగా ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అదనపు స్కిల్ అనేది వాళ్ళకు నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు ITI చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ కొరకు, జాబ్ కొరకు సంవత్సరాల తరబడి తిరగాల్సి వచ్చేది, కష్టపడాల్సి వచ్చేది, కంపెనీల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యల వలన దాదాపుగా 2-3 నెలలకు ఒకసారి అప్రెంటిస్షిప్ మేళాలు ప్రతి ITIలో కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా కంపెనీస్ కూడా ఇన్స్టిట్యూట్కి వస్తున్నవి. వాళ్ళకి కావాల్సినటువంటి క్యాండిడేట్స్ను రిక్రూట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 తర్వాత
మనకు డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, రైల్వేను ఆధునీకరించాలని, బుల్లెట్ ట్రైన్స్ను ప్రవేశపెట్టాలని, స్పీడ్ ట్రైన్స్ను ప్రవేశపెట్టాలని, తర్వాత ఏరోప్లేన్స్ మనం తయారు చేయడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే విధంగా మన కంట్రీ డెవలప్మెంట్ అయింది. ఈ విధంగా కంపెనీస్లలో రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. సో వారికి సూటబుల్ క్యాండిడేట్స్ ఎవరు కనబడుతున్నారంటే ఐటీఐ స్టూడెంట్సే. ఒక చంద్రయాన్-3 మనం ఎంత పాపులర్ అయిందో ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు. అందులో ఐటీఐ పిల్లల హస్తం ఉంది. ఏరోప్లేన్స్ కావచ్చు, మనకు మిసైల్స్ కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, ఆకాష్, పృథ్వీ, త్రిశూల్, నాగ్, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ఐటీఐ విద్యార్థుల పనితీరు ఉంది. బేసికల్గా ఫౌండేషన్గా పనిచేసేది ఐటీఐ విద్యార్థులే. సో గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెం విషయానికి వస్తే ఈ సంవత్సరం 508 సీట్లు ఖాళీగా ఉన్నవి. అదేవిధంగా భద్రాచలం, మనుగురు ఐటీఐలలో 2 కలిపి 600కు పైన సీట్లు ఖాళీ ఉన్నవి. ఇక్కడ 21 ప్రైవేట్ ఐటీఐస్ ఉన్నవి. మొత్తం కలిపి 4200 సీట్ల వరకు ఈ జిల్లాలో ఖాళీగా ఉన్నవి. గవర్నమెంట్ ఐటీఐ కొత్తగూడెం విషయానికి వస్తే పిల్లలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, వారికి మంచి శిక్షణ అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు గత 5-6 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ బాగా శ్రమించేసి పిల్లలకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం. రీసెంట్గా ఒక 80 మందికి హైదరాబాద్కు పంపించడం జరిగింది. ఈ మధ్యన ఓజేటీ అనేటువంటిది చాలా పాపులర్ అయింది. ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటే పిల్లలు చదువుతున్నప్పుడే ఇండస్ట్రీస్కి వెళ్ళి ఓజేటీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం. ఫస్ట్లో వీళ్ళకి ఎలాంటి స్టైఫండ్ ఉండేది కాదు. ఇప్పుడు కంపెనీస్ 10,000 నుంచి 17,000 వరకు ఈ ట్రైనింగ్లోనే ఇస్తున్నారు. ఆ తర్వాత ఓజేటీ తర్వాత వీళ్ళకు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓజేటీ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఓజేటీని చేస్తూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే కంపెనీలో అప్రెంటిస్షిప్ చేయడం, అప్రెంటిస్షిప్ 1 ఇయర్ అయిన తర్వాత అదే కంపెనీలో జాబ్ తీసుకోవడం. ఈ విధంగా ఓజేటీ, అప్రెంటిస్షిప్, జాబ్ అనేటువంటి ప్రొసీజర్తో పిల్లలందరూ కూడా అవకాశాలు కల్పిస్తున్నాం. మొదటి దఫా బ్యాచ్లో 80 మందిని పంపించాము. అందులో 80 మందికి అవకాశాలు కల్పించాము. వారికి 12,000 చొప్పున స్టైఫండ్ వస్తుంది. ఇప్పుడు రెండో బ్యాచ్ను కూడా సిద్ధం చేశాము. 90 మంది విద్యార్థులు చదువుతున్న విద్యార్థులు రెడీగా ఉన్నారు. వారికి 17,500 రూపాయల ఆఫర్ లెటర్లు కూడా వచ్చినవి. అది 2-3 రోజుల్లోనే పిల్లలందరినీ కూడా హైదరాబాద్కు పంపిస్తున్నాం. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఐటీఐలలో 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు మాత్రమే ఉంటుంది. 10th క్లాస్ అయినటువంటి అభ్యర్థికి 15 సంవత్సరాల వయసు ఉంటుంది. 1 సంవత్సరం కోర్స్ అయితే 16 సంవత్సరాలు వస్తాయి. 2 సంవత్సరాల కోర్స్ అయితే 17 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే 16, 17 సంవత్సరాల్లోనే వాళ్ళు వాళ్ళ ఏజ్కు తగ్గట్టు శాలరీ తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో దఫాలుగా పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకు అవగాహన కల్పించేసి పేరెంట్స్ యొక్క అనుమతి తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నాం. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి 17-18 సంవత్సరాలకే వాళ్లకు జీవితంలో స్థిరపడేటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం ఐటీఐ కల్పిస్తోంది. 20 సంవత్సరాలకు వచ్చేసరికి 20,000 పైన శాలరీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 లక్షలు కావాలనుకున్నట్టయితే అది జపాన్, జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకొని జపాన్కు, జర్మనీకి, యూఎస్ఏకు వెళ్ళినట్టయితే వాళ్ళు స్టార్టింగ్ శాలరీ 2 లక్షలకు పైగా శాలరీ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రతిరోజు చూస్తున్నాం. దాని వలన చాలామంది ఉద్యోగాలు కోల్పోయి చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. అది ఎంత దూరం వెళ్తుందో, ఇంకెంతమందికి
ఎఫెక్ట్ ఇస్తుందో ఉపాధి కోల్పోయేటువంటి అవకాశాలు కల్పిస్తున్నది. కానీ ఐటీఐలో మాత్రం దాని ఎఫెక్టు జీరో, దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇక్కడ ఫిట్టర్ ఉంటాడు, వెల్డర్ ఉంటాడు, ప్లంబర్ ఉంటాడు, ఎలక్ట్రీషియన్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఫ్యాబ్రికేషన్ సెక్టర్ కాబట్టి ఏఐతోని దీనికి సంబంధం లేదు కాబట్టి జాబులకు వచ్చే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా ఐటీఐకి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ఏజ్లోనే ఒక 20 సంవత్సరాల లోపే 20,000 నుంచి 2 లక్షల వరకు సంపాదించుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి సంస్థలు ఐటీఐలు. కాబట్టి ఐఐటీల కంటే ఐటీఐలు బెటర్ అనేటువంటిది రీసెర్చ్ వచ్చేసింది. అది అక్షరాల నిజం. మీ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే ఐటీఐలో చేర్పించినట్టయితే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. మీరు పేద మధ్యతరగతి తల్లిదండ్రులే మనం సమాజంలో ఎక్కువ చూస్తున్నాం. సో మీ పిల్లలు సెటిల్ అవ్వడంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మెరుగుపడమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి కూడా ఇది చాలా ఎంతో కీలకం. కాబట్టి తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మీరు చక్కగా ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకొని మీ పిల్లలకు చక్కని భవిష్యత్తుని ఇప్పించండి. ఐటీఐలో చేరితే మాత్రం అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయన్నది మర్చిపోవద్దు. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం జీవితకాలం మీ కుటుంబానికి చక్కని మేలు చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనించేసి ఈ అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.